హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మొత్తానికైతే మన శంకర్ వరప్రసాద్ నుంచి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ. మీసాలా పిల్ల సాంగ్ అయితే చాలా క్రేజీగా ఉంది భయ. నిజంగా చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అసలు మెగాస్టార్ గారి క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదు భయ. నిజంగా అసలు ఆ మూమెంట్స్ కానీ ఆ గ్రేస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ భాస్కర పట్ల గారు అయితే ఈ సాంగ్ అయితే రాశారు. అండ్ ఉదిత్ నారాయణ అండ్ శ్వేతా మోహన్ అయితే సింగర్ ఈ పాటనైతే వాడారు. అండ్ ఉదిత్ నారాయణ అయితే అసలు ఎటు నుంచి పట్టుకొచ్చిండో కానీ నిజంగా ఆయన ఎంత బిజీగా ఆయన బిజినెస్లో ఉండో అసలు ఎక్కడనో ఉన్నాడు, కానీ ఆయనని తీసుకొచ్చి అయితే వాడిపించిండు. అండ్ సంక్రాంతికి వస్తున్నాంలా కూడా రమణ గోకులతోటి వాడిపించిండు. అంటే పాత వాళ్ళని వెతికి తీసుకొని వస్తుండు భయ మన అనిల్ రావిపూడి అయితే. నిజంగా చాలా వాళ్ళకు ఒక ఛాయిస్ ఇస్తుండు. అండ్ వాళ్ళ గొంతుని మళ్ళీ మనకు అప్పటిెప్పుడో 90sలో చూసిన వాళ్ళం మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పాడిపోయడం అనేది నిజంగా చాలా గ్రేట్ భయ నిజంగా. అండ్ వాళ్ళ వాయిస్ కూడా చాలా యూనిక్గా ఉంది నిజంగా. ఆ పాటకు తగ్గట్టుగా స్టైల్కు తగ్గట్టుగా అయితే తీసుకొచ్చి అయితే వాడిపిస్తుండు ప్రతి ఒక్క సినిమాలో అయితే. సాంగ్ కొరియోగ్రఫీ వచ్చేసి విజయ్ పోలికి మాస్టర్ అయితే కొరియోగ్రఫీ చేశారు. అదేనైతే మంచి మంచి సాంగ్స్ అయితే చేస్తారు మాస్టర్ అయితే. సాంగ్ చూస్తుంటే మాత్రం నయనతారకు చిరంజీవికి మధ్యన గొడవ అయిన తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ సాంగ్ లాగా అయితే అనిపిస్తుంది. అనిల్ రావిపూడి స్ట్రాటజీ వేరు భయ నిజంగా. సాంగ్స్ తోటే అసలు ఆడియన్స్కి రప్పిస్తుంటాడు థియేటర్కి. అండ్ ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ సాంగ్ తోటే అయితే హైప్ ఇచ్చేసిండు. యాక్చువల్గా అయితే 13th రావాల్సిన సాంగ్ 14th రిలీజ్ అయింది. సంక్రాంతికి వస్తున్న మూవీలో చిన్న కుర్రాడుతో అయితే ప్రమోషన్ చేశాడు. సాంగ్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి మొత్తానికైతే నిన్న 14th అయితే సాంగ్ రిలీజ్ అయింది. సినిమాకి అయితే భీమ్ సిసిరోలు అయితే మ్యూజిక్ ఇస్తున్నాడు. మ్యూజిక్ మాత్రం నిజంగా అద్రిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ తోటే మనకేందో అర్థమైపోయింది. అండ్ ఈ సినిమా అయితే మనకు సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుండే. అండ్ ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా అయితే సినిమా రాబోతుండే. అండ్ సాంగ్ చూస్తూనే అర్థమైపోయింది ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తోటి స్టార్ట్ అయ్యే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా అనిల్ రావిపూడి అయితే ఇంకా ఎన్ని స్ట్రాటజీలు ఉపయోగిస్తాడో చూద్దాం. సాంగ్ అయితే అద్రిపోయింది, మీరు కూడా చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.